ఏం చేస్తున్నావు వైష్ణవి? ఏంటి ఫోన్‌లో 2 చూస్తున్నావు ఏంటి? అనేసి అడుగుతూ ఉంటే, ఇక వెన్నెల ఉందని చెప్పిన వాళ్ళ నంబరు మొబైల్ యాప్‌లో చూసి వాళ్ళెవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. అవునా అనేసి ఇక మొబైల్‌లో సెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళు నంబరు ప్రైవేట్ అని వస్తుంది. ఏమైంది వైష్ణవి అని వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది. దాంతో అదే చూస్తున్నానమ్మా ఒక్క నిమిషం అని ఇక ఆ నంబర్ అయితే చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికి ఒక్కసారిగా వ వ వైష్ణవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏమైంది? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అనేసి వైష్ణవిని అడుగుతూ ఉంటుంది. వరలక్ష్మి అయితే దాంతో వరలక్ష్మికి అయితే అది ప్రైవేట్ నెంబర్ అని వస్తుంది. ఇలా ఉంటే తన డీటెయిల్స్ మనం కనుక్కోవడము చాలా కష్టమే అని అడిగేసరికి, అయితే తన గురించి మనకు తెలీదా? ఎవరు కిడ్నాప్ చేశారో ఎవరో ఏంటో తెలీదా అని అడిగేసరికి, లేదు తెలుస్తుంది. ఆ మొబైల్ స్విచ్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేసి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది మనకు తెలుసుకోవచ్చు అని వైష్ణవి చెప్పేసరికి, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? మన కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి నంబర్ ఇచ్చి ట్రేస్ చేయమని చెప్పొచ్చు కదా! అనేసి కృష్ణ అంటూ ఉంటాడు. కృష్ణ చెప్పేసరికి, సరే నేను చెప్తాలే అనేసి ఇక వైష్ణవి అయితే కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి ఇక మాట్లాడుతూ ఉంటుంది. నేను ఒక నంబర్ సెండ్ చేస్తాను. ఇప్పుడు అది స్విచ్ ఆఫ్ అయ్యి ఉంది. అది స్విచ్ ఆన్ అయిన వెంటనే ఆ లొకేషన్ నాకు ట్రేస్ చేసి అడ్రస్ అది నాకు చెప్పాలి అని చెప్పి ఇక వైష్ణవి అయితే వెంటనే కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి విషయాలన్నీ చెప్తూ ఉంటుంది. ఇక కృష్ణతో పాటు అందరూ కూడా అక్కడే టెన్షన్‌గా ఉంటారు. ఏమైంది అని అంటే ఇక పక్కనే ఉన్న వాళ్ళ నాన్నమ్మ అందరూ కూడా అప్పుడైతే ఇదంతా విని వాళ్ళెప్పుడు స్విచ్ ఆన్ చేయాలి? ఎప్పుడు తన గురించి తెలుస్తుంది? ఏంటి వైష్ణవి ఇదంటే మరి తప్పదు నాన్నమ్మ ఇదనుకుని అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మనకేదో చెప్పాలనుకుంటున్నారు. అది చూద్దాం. కిడ్నాప్ చేశామని చెప్పేవాళ్ళు మౌనంగా ఉంటారు. కానీ కిడ్నాప్ చేశాము మేమే అని చెప్పారంటే మనకేదో వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. అది చూద్దాము అని చెప్పి వైష్ణవి అయితే వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటే, ఇక వరలక్ష్మి అయితే అసలు వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? ఏం కావాలి వాళ్ళకి అనేసి ఇక అనుకుంటూ ఉంటుంది మనసులో. అసలు ఇది ఈరోజు ప్రోమో. లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ లిజనింగ్.